ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. నేను వెళ్ళి గోరువెచ్చని నీళ్లలో తేనె నిమ్మరసం కలిపి తీసుకొస్తాను. వద్దు. సిద్ధాంత్ గారు ఏం తీసుకొద్దన్నారు? ఏం కాదు, తెస్తానుండు. వద్దని చెప్పానుగా. నాకేం వద్దు. సరే, కాస్త సాల్ట్ వాటర్ అయినా తాగు. వాసు, నీ వెళ్ళి తెస్తానుండు. అమ్మా, అక్కర్లేదు. నువ్వు ఈరోజు ఎటు కదలకుండా నీ మేనకోడలి పక్కనే ఉండు. అది కాదురా, నీకు కూడా బాలేదు కదా, తెస్తానుండు. ఏం పర్వాలేదమ్మా, నేను వెళ్ళగలను. నువ్వు సంగీత ఇద్దరు తన పక్కనే ఉండండి. సమయం అంటే వాసు ఎంత అభిమానం చూపిస్తున్నాడు. వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే నాకు ఈ జన్మకి అంతకంటే ఆనందం ఏముంటుంది? అమ్మా, తన్ని కాస్త రెస్ట్ తీసుకోమని చెప్పు. ఏం చేయాలో చెప్తే నేను సంగీత చేస్తాం. ఆహా, ఏం పర్లేదు, నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావు? చెప్తే అర్థం కావట్లేదా నీకు? వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పు, నేను సంగీత చేస్తాం. అది ఇప్పుడు అమ్మవారికి మాల కట్టాలి. అంతే కదా సంగీత, ఆ పూలు తీసుకురా. సరే. హలో, భానుమతి గారా అండి? అవును, మీరెవరు? మేడం, నా పేరు చలపతిరావు. నేను భరద్వాజ్ ఫ్రెండ్ని. చూడండి, మీరు ఆయన గురించి నాతో మాట్లాడేదైతే ప్లీజ్ ఫోన్ పెట్టేయండి. మేడం, నేను చెప్పేది వినండి మేడం. మేడం, భరద్వాజ గారు ఉన్నప్పుడు నాకు చాలా రకాలుగా హెల్ప్ చేశారు. అతను పోయాక మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. పైగా మీరేదో వ్యాపారం చేయడానికి లోన్స్ కూడా ట్రై చేస్తున్నారని తెలిసింది. అయితే మీరు చేయాలనుకున్న వ్యాపారానికి నేను ఫైనాన్స్ చేద్దామనుకుంటున్నాను మేడం. కాళ్ళు అరిగేలా తిరిగి ఎంతమందిని హెల్ప్ అడిగినా చెయ్యని వాళ్ళున్నారు. కానీ మీరే ఫోన్ చేసి హెల్ప్ చేస్తానంటున్నారు. ఏంటి విషయం? మీకైతే నేను ఎలా హెల్ప్ చేయగలను? మీకు మీరు సూపర్ మేడం, టక్కున పట్టేశారు. అయినా ఊరికే అయిపోతారా మహానుభావులు? ఈ పొగడ్తలన్నీ చాలండి, విషయం ఏంటో చెప్పండి. మీ దగ్గర దాపరికమే ఉంది మేడం. భరద్వాజ గారు బతికున్నప్పుడు నాకు కానీ నా వ్యాపారానికి కానీ ఎంతో హెల్ప్ చేశారు. అతని రుణం తీర్చుకుందామనేదే నా మొదటి ఆలోచన మేడం. ఇదే మీ మొదటి ఆలోచన అయితే ఆయన చనిపోయిన వెంటనే మేము ఇబ్బందుల్లో ఉన్నామని తెలిసాక కూడా హెల్ప్ చేయాలనుకోలేదా? అప్పుడు ఎన్ని రోజుల తర్వాత మీకు గుర్తొచ్చామా? అదే నాకు అనుమానంగా ఉంది. మీరు సూపర్ మేడం. ఇప్పుడు నిజం చెప్తున్నాను వినండి. నాకు వ్యాపారంలో నష్టం వచ్చిన ప్రతిసారి భరద్వాజ గారు ఇచ్చిన సలహాతో బయటపడేవాణ్ణి. అలా ఒకసారి భరద్వాజని కలిసినప్పుడు మీ రెండో అమ్మాయి సంయుక్త ఇచ్చిన సలహాతో నష్టాల్లో ఉన్న మా కంపెనీ బయటికి రావడమే కాకుండా తెగ లాభాలు తెచ్చిపెట్టింది. మళ్ళీ నా కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. మీ అమ్మాయి లాంటి తెలివిగల అమ్మాయి మా కంపెనీలో వర్క్ చేస్తే ప్రతిసారి సలహాల కోసం ఇంకొకరి దగ్గరికి వెళ్లే అవకాశం రాదు కదా. అయితే మీ అమ్మాయిని మా కంపెనీలో 2 సంవత్సరాల అగ్రిమెంట్కి ఎంప్లాయీగా జాయిన్ చేస్తే దానికి ప్రతిఫలంగా నేను మీకు బిజినెస్కి హెల్ప్ చేస్తాను. దానికి నాకు హెల్ప్ చేయడం ఎందుకు? డైరెక్ట్గా తనకి ఆఫర్ లెటర్ ఇవ్వచ్చు కదా. ఆ ప్రయత్నాలు కూడా అయ్యాయి మేడం. ఆత్మాభిమానం గల అమ్మాయి కదా, మా కంపెనీ అగ్రిమెంట్కి ఒప్పుకోవడం లేదు. అందుకనే మీకు ఫోన్ చేశాను. నాకు సాయంత్రం లండన్ ఫ్లైట్ ఉంది మేడం. అలాగే నా టేబుల్ మీద మీకు ఇవ్వాల్సిన చెక్స్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. అలాగే సంయుక్త ఆఫర్ లెటర్ కూడా ఉంది. మీరింకో 2 గంటల్లోపు వచ్చి
సంతకాలు చేసి చెక్స్ తీసుకెళ్ళండి. ఇది ఓపెన్ ఆఫర్ మేడం, దాపరికాలు ఏం లేవు మేడం. లేదంటే నేను ఈరోజు ఫ్లైట్ ఎక్కితే మళ్ళీ ఇండియా వచ్చేది 3 నెలల తర్వాతే. ఆ తర్వాత మీ ఇష్టం. మీకోసం 3 గంటల పాటు మా ఆఫీసులో ఎదురు చూస్తూ ఉంటాను. ఉంటాను మేడం. నమస్తే. ఎవరమ్మా? ఎవరు ఫోన్? మన బిజినెస్కి హెల్ప్ చేయడానికి మీ నాన్న ఫ్రెండ్ చలపతిరావు కాల్ చేశారు. కానీ వాళ్ళ కంపెనీలో మీ చెల్లెలు సంయుక్తిని జాయిన్ అవ్వమంటున్నారు. మంచి ఆఫర్ కదమ్మా. ఇంకేంటి ప్రాబ్లం? దీనికి సంయుక్త ఒప్పుకుంటుందా? జాబ్ వచ్చిందంటే ఎందుకు ఒప్పుకోదు? తప్పకుండా ఒప్పుకుంటుంది. నేను అదే అనుకుంటున్నాను. ఒప్పుకోకపోతే ఒప్పిస్తావా? ఎలా ఉంది నా మార్ఫింగ్? ప్రస్తుతానికి బానే ఉంది, కానీ ఇదిగో ఈ ఫైల్స్లో పేపర్స్ మీద సంతకం పెట్టిస్తే అప్పుడు నీ నటన మెచ్చి సరైన రెమ్యునరేషన్ ఇస్తాం. అదెంత పని సార్? వాళ్ళు రాగానే అగ్రిమెంట్ పేపర్స్ మీద వాళ్లతో సంతకాలు చేయిస్తాను. తర్వాత ఎంప్లాయీ అగ్రిమెంట్ అని ఆ సంయుక్త చేత కూడా సంతకం చేయిస్తాను. నా పని అయిపోతుంది. ఇక మీ పని మొదలవుతుంది. ఒక్కసారి వీటి మీద సంతకం పెడితే భరద్వాజ్ చేసిన ఫ్రాడ్ వీళ్ళకి తెలిసే జరిగిందని, అందులో వీళ్ళకి భాగస్వామ్యం ఉందని మొత్తం ఫ్యామిలీ అంతా దొంగ అని అందరి ముందు పెట్టి తర్వాత వాళ్ళ జీవితాల్ని నా గుప్పెట్లో పెట్టుకొని ఎప్పుడు పడితే అప్పుడు మురుకులు నలిపేసినట్టు నలిపేస్తాను. అమ్మవారిపైన భక్తి శ్రద్ధలతో ఇంత నిష్ఠగా చేస్తున్న ఈ సంకల్ప దీక్ష చివరి రోజమ్మా. ఈరోజు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా జరిపించగలిగితే మనం అనుకున్నది కొంతవరకు సాధించగలం. ఇన్ని రోజులు చేసిన వాళ్ళు ఎంత బాగా చేసినా చివరి రోజైన ఈరోజు చెయ్యలేకపోతారు. అంత కష్టతరంగా ఉంటాయి ఈరోజు పూజలు. ఎంత కష్టమైనా నేను చేస్తాను స్వామి. చెప్పండి. నీ సంకల్పమే చాలా గొప్పదమ్మా. నువ్వు అనుకున్నది సాధించే వరకు వదలవు. ఆ విషయం ఈ 2 రోజుల్లోనే నాకు అర్థమైందమ్మా. ఇక పూజ విషయానికొస్తే మన ఇంట్లో పూజ పూర్తయిన తరువాత మనం మన ఇంటిని దాటి కోవెల చేరుకోవాల్సి ఉంటుంది. నీ చేతికున్న రక్షా కంకణం వలన ఈ ఇల్లు దాటకూడదు కాబట్టి చేతి రక్షణ ఇక్కడే ఆ అమ్మవారి సమక్షంలో వదలాల్సి ఉంటుంది. ఇక నుండి మనకు అడ్డంకులు, ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఆ ప్రమాదాలు కూడా చాలా భయంకరంగా ఉంటాయి. రక్షా కంకణం లేకపోవడం వలన ఆ దుష్టశక్తి మన పూజా ప్రయత్నాలను ఆపాలని చూస్తుంది. అవకాశం దొరికితే అంతమొందించాలి అని ప్రతి క్షణం పగతో రగిలిపోతూ ఉంటుంది. అందుకనే మనం ఇంటి బయట అడుగుపెట్టిన మరుక్షణం నుండి కోవెలలో అడుగుపెట్టే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. మనం ఒక్కసారి కోవెలలో అడుగుపెట్టాక మనల్ని ఆ దుష్టశక్తులు ఏమీ చేయలేవు. కానీ మన పూజని ఏదో ఒక రకంగా అడ్డుకోవాలని
విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. మనం గుడికి చేరుకున్న తరువాత అక్కడున్న అమ్మవారికి 108 బిందెలతో అభిషేకం జరిపించి ఆ తరువాత అక్కడే స్వయంగా ప్రసాదాలు వండి ఒక 3 ముత్తైదువులకి తగ్గకుండా భోజనాలు వడ్డించి వాళ్ళకి వాయనాలు సమర్పించాక నువ్వు కూడా ఉపవాసం పరిసమాప్తి చేస్తే మనం చేస్తున్న దేవీ సంకల్ప దీక్ష పూర్తవుతుందమ్మా. సిద్ధాంతి గారు, ఇవన్నీ చేస్తే ఆ దుష్ట శక్తి ఏమో కానీ మామూలుగానే ఇవన్నీ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది. వాసు, నువ్వు కాసేపు ఊరుకోరా. నిజమేనమ్మా, ఆ అబ్బాయి చెప్పింది నిజమే. కానీ చూడు బాబు, మనకి కష్టాలు ఎదురైనప్పుడు మనం వాటి నుండి తప్పించుకోవడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాము. సమస్య ప్రాణాలను సైతం తీసుకెళ్లేదైనప్పుడు ఈ మాత్రం కష్టం లేకుండా ఎలానైనా అడ్డు తొలగించుకోగలం. కానీ మన ఇష్టనిష్టలతో కూడిన సంకల్పానికి ఆ దైవం తోడైనప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. మా అమ్మ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంతకీ 10ంతల కష్టానికైనా నేను సిద్ధం స్వామి. ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా నేను లెక్క చేయను. నాకు నా వాళ్ళని కాపాడుకోవడమే ముఖ్యం. మీరు కానివ్వండి స్వామి. అలాగేనమ్మా, నీ ఈ ప్రయత్నానికి ఆ ఆదిపరాశక్తి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా. కానీ గుర్తుపెట్టుకో, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏ చిన్న పొరపాటు జరిగినా చాలా ప్రమాదమమ్మా. ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా లెక్క చేయను. మామ్, మన మాట విని వస్తుందంటావా? ఎలాగైనా తీసుకెళ్ళాలి. పద బేబీ. హలో, బాను, ఒక్క నిమిషం. సంయుక్త పూజలో ఉంది. ఈరోజు ఆఖరి రోజు. ఇప్పుడు తనని ఏమీ అనుకో. తననంటానికి నాకు వేరే పని పాట ఏమీ లేదనుకుంటున్నావా? అర్జెంటుగా మేం బయటికి వెళ్ళాలి. మాతో పాటు తాను రావాలి. అదేంటి బాను అలా అంటావు? ఈ పూజ జరుగుతున్నప్పుడు మీరెవరు బయటికి వెళ్ళొద్దు అంటున్నా వినకుండా బయటికి వెళ్ళారు. ఎంత పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారో చూశారుగా. అలాంటిది పూజ చేస్తున్న సమయాన్ని కూడా బయటికి తీసుకెళ్తానంటున్నావేంటి? మొన్న జరిగింది యాక్సిడెంట్ అని క్లియర్గా చెప్పాను. అయినా ఈ పూజ కన్నా ఇంపార్టెంట్ వర్క్ ఉంది తనతో. ఈ పూజ అయ్యే వరకు గంటో అరగంటో వెయిట్ చేస్తాం. త్వరగా కానివ్వండి. అమ్మా, ఇది గంట అరగంట కాదమ్మా, ఈ రోజు మొత్తం పూజ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఇంట్లో పూజ జరిగిన తరువాత గుళ్ళో పూజ చేశాకే
ఈ దీక్ష పూర్తవుతుందమ్మా. మీ అందరితో నాకు అనవసరం. ఏయ్, నిన్నే వీళ్ళందరూ వాళ్ళకి తోచింది మాట్లాడుతూ ఉంటే నీకేవీ పట్టనట్టు అలా కూర్చొని చూస్తావేంటి? త్వరగా కానిచ్చి పద. అమ్మా, నీకు పరిస్థితి ఎంత చెప్తున్నా అర్థం కావడం లేదు. నేను ఈ దీక్ష చేస్తుంది నిన్ను కాపాడుకోవాలని. అలాంటి దాన్ని ఎలా రాగలనమ్మా? నేను ఇంతలా అరుస్తుంటే పలకుంటే మొదలు అలా కూర్చుంటావే? వస్తావా రావా? నన్ను క్షమించండి. నేను ఈ పూజను వదిలి ఎక్కడికి రాను. ఏమన్నా? నేనెక్కడికి రానంటున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అసలు నేను నిన్ను ఎందుకు రమ్మంటున్నానో తెలుసా? ఒక పెద్ద మనిషి తనకు తానుగా ఫోన్ చేసి మనకి బిజినెస్ పెట్టుకోవడానికి ఫినాన్షియల్గా హెల్ప్ చేస్తాను అన్నారు. అలాగే అతన్ని కంపెనీలో నేను పెద్ద పొజిషన్లోకి హైర్ చేసుకుంటాను అన్నారు. ఇప్పుడు మనం వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే మన బతుక్కి ఒక భరోసా దొరుకుతుంది. మన జీవితాలు మళ్ళీ బాగుపడతాయి. పద వెళ్దాం. మామ్, మన జీవితాలు నాశనం చేసినంత స్పీడ్గా బాగుపడాలని కోరుకోవట్లేదు. ఏ జన్మలో ఏం పాపం చేస్తానో ఇది నా చెల్లెలుగా దాపరించింది. మర్యాదగా అడుగుతున్నాను, ఇప్పుడు నువ్వు వస్తావా రావా? చెప్పాను కదా, ఈరోజు నేనెక్కడికి రాను. రేపటి నుండి మీరెక్కడికి రమ్మంటే నేనెక్కడికి వస్తాను. మనకి కుదిరినప్పుడు వెళ్ళటానికి మనం వెళ్తుంది మార్కెట్కి కాదు, బిజినెస్కి హెల్ప్ చేసే ఫినాన్షియర్ దగ్గరికి. ఎక్కువగా బెట్టు చేయకుండా వచ్చి సంతకాలు చేసిన తర్వాత ఈ పూజలు వ్రతాలు నువ్వు చేసుకో. చెప్తున్నాను కదా, అదెంత ఇంపార్టెంట్ పని అయినా సరే నేను ఈరోజు ఎక్కడికి రాను. ఏ వస్తే ప్రళయాలు వస్తాయా? ప్రాణాలు పోతాయా? ప్రాణాలు పోతాయనే నేను రావడం లేదమ్మా. చూడు, ఆఖరిసారిగా అడుగుతున్నాను. ఇన్ని రోజులు నేను నిన్ను దూరం మాత్రమే పెట్టాను. ఇప్పుడు గనక నువ్వు నాతో రాకపోతే మీ నాన్నతో పాటే నువ్వు చచ్చావనుకుంటాను. బాను, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? మాట్లాడతాను. మా జీవితాల్ని సర్వనాశనం చేసి ఇప్పుడు ఒక మంచి అవకాశం వస్తే అందుకోకుండా చేస్తున్న దీన్ని చచ్చిందని అనుకుంటాను. నేను ఆ గుమ్మం దాటేలోపు నువ్వు లేచి మా వెనక వస్తే ఈ మాత్రం బంధమైనా మిగులుతుంది. లేదు అంటే చెప్తున్నానుగా, చచ్చిందంతో సమానం అనుకుంటాను. అర్థమైంది. వాళ్ళకి మనం ఉన్నతంగా ఎదగడం ఏమాత్రం ఇష్టం లేదు. కావాలని ఇదంతా చేస్తుంది. నువ్వు కూడా మీ నాన్నలాగే చచ్చావనుకుంటాను. ఇక నీ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. లెట్స్ గో. అమ్మా, నువ్వు నాన్నలా మాకు దూరం కాకూడదని నేను ఈ వ్రతం జరిపిస్తున్నాను. అమ్మవారి దయ వల్ల ప్రాణాలతో బయటపడగలిగారు. కానీ ఎప్పటికీ అలా జరుగుతుందనే నమ్మకం లేదు. నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదమ్మా, నువ్వు నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు. కానీ అసలు నువ్వు అనే దానివి లేకపోతే
నేనేమైపోతానమ్మా? నువ్వు నాకు మాటలకి దూరంగా ఉన్నా నీకేం కాకుండా కళ్ళ ముందుంటే చాలమ్మా, అది చాలు. ఏదేమైనా నువ్వు నాకు ముఖ్యం. నీకోసం ఏమైనా చేస్తాను. ఇంకా రావడం లేదేంటయ్యా? వస్తుంటారు సార్, బయలుదేరామని చెప్పారు. మమ్మ, వాళ్ళేమో సంయుక్త కోసమే డీల్ కొప్పుకున్నారు. ఎలాగైనా సంయుక్తాన్ని తీసుకొని రమ్మన్నారు. ఇది చూస్తేనేమో రాలేదు. ఎప్పుడు ఎదిరించే ధైర్యం వచ్చింది. సంయుక్త రాలేదని డీల్ క్యాన్సిల్ చేస్తే ఎలా మమ్మా? నువ్వేం కంగారు పడకమ్మా. వాళ్ళకి సంయుక్తని వాళ్ళ కంపెనీలో జాయిన్ చేసుకోవడం కావాలి. ఈరోజు మనం వెళ్ళి తను పూజలో ఉంది, తనని ఒప్పిస్తామని మాటిచ్చి మనం ఈ డీల్ ఓకే చేసుకుందాం. రేప పూజ తర్వాత సంయుక్తని వాళ్ళ కంపెనీలో జాయిన్ అయ్యేలా చేద్దాం. దానికి వాళ్ళు ఒప్పుకుంటారా? తెలీదు, కానీ ప్రయత్నం చేద్దాం. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే ఈ డీల్ కూడా సంయుక్త వల్ల పోయింది కాబట్టి ఈరోజు దాని సంగతింటూ తెలుస్తాను. వాసు, వాసు, త్వరగా రా. రా వాసు. స్వామి, ఏదో ఒకటి చేయండి స్వామి. వాసు బయటపడేలా చేయండి. వాసు.